గైస్, సో మనం ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు డే మొత్తం వ్లాగ్ నేనేం చేస్తాను, డే మొత్తం మీకు చూపిస్తాను చూడండి. సో మార్నింగ్ నుండి అయితే వంట చేసేసా, మా చుట్కి అమ్మకి తినిపించేసా. ఇంకా ఇప్పుడైతే 12 అవుతుంది, నాకు 2 o'clock బుకింగ్ ఉంది. సో 2 o'clock బుకింగ్కి వెళ్ళాలి. సో నేనేం వర్క్ చేస్తాను ఏంటి, ఈరోజు నా డే అంతా ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తా రండి గాయ్స్. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోదాం. సో నేనేం వర్క్ చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అనేది మీకు మొత్తం చూపిస్తా. నేనైతే రెడీ అవుతున్నా. గైస్, నా షర్ట్ ఎలా ఉంది చెప్పండి. నా తలలో అయితే జుట్టు లేదు, కొంచెమే వచ్చింది. రబ్బర్ బ్యాండ్ అయితే ఊడిపోయింది. నేనేమని పిలవాలి మిమ్మల్ని, కొంచెం కమెంట్ లో చెప్పండి. ఇంతే ఉంది గాయ్స్, పెద్ద ట్రైపాడ్ లేదు. సో ఏం చేయాలో తెలీదు, మీరైతే చూడండి ఇక్కడ. సో ఈ ఐబ్రోకి అండ్ ఈ ఐబ్రోకి డిఫరెన్స్ కనిపిస్తుందా చెప్పండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ మాకు. ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు గాయస్, కానీ తప్పదు. మెయిన్ మాకు ఐబ్రోస్ నీట్ గా కనిపించాలి. ఫేస్ చూడండి ఎలా ఉందో, కొద్దిసేపటి తర్వాత చూడండి ఎలా ఉంటుందో. సీక్రెట్ నేను చెప్పేస్తానులేండి. స్టిక్కర్, ఒక స్టిక్కర్ పెట్టేసా. చూడండి నా ఫేస్ ఎంత మంచిగా ఉందో, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఉంది, ఇది లేకపోతే మాత్రం నా ఎంత ప్రొఫెషన్ అయినా సరే నేను ఇది పెట్టుకోకూడదు అంటే ఒప్పుకోను. సో మా కంపెనీలో నేను అడిగింది ఇది ఒకటే. చూడండి నా ఫేస్ ఎంత బాగుందో. ఇప్పటికి దండం పెట్టేసుకొని వర్క్కి వెళ్ళిపోదాం. మనమైతే రెడీ అయిపోయాం, ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోదాం. 2 o'clock ఒక బుకింగ్ ఉంది. అయితే ఈరోజు నేను పర్ డే ఎంత ఎర్న్ చేస్తాను, నాకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది, నేను కంపెనీకి ఎంత పే చేయాలి మొత్తం చూపిస్తాను, చూసేయండి. నా ఎర్నింగ్ తెలుసుకోవాలంటే, 1 day ఎర్నింగ్ తెలుసుకోవాలంటే ఈ డే వ్లాగ్ మొత్తం చూడాల్సిందే మీరు. చుట్కీ అయితే ఇంట్లో ఒక్కతే ఉంటుంది, తాళం అయితే వేసేసి వెళ్ళిపోతాము అందరం. ఎవరి డ్యూటీకి వాళ్ళైతే వెళ్ళిపోతాము. ఒక తాళం వెతుకుతుంటే దొరకట్లేదు. చూడా, బాయ్ బాయ్ మాడు బా కుడితే పాప. ఇంకా చిన్న ఫేస్ చేసి ఏడుచుకుంటూ అయితే కూర్చుంటుంది పాపం, కానీ ఏం ఏడవదు, మంచిగానే ఉంటుంది. 1-2 hours వచ్చేస్తారు ఎవరైనా ఒక్కళ్ళు. బాయ్ మమ్మ, बाय शना, बाय. ना ड्यूटी होके बढ़ते हैं, ओके टाटा. నాది నేనే కెమెరా హోల్డ్ చేసుకోవాలి, మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఇంకా సో గైస్, ఇప్పుడైతే రెడీ అయిపోయాం, డ్యూటీకి వెళ్ళిపోదాం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలియని అడ్రస్లకు వెళ్ళాలి.
వర్క్ ఫినిష్ చేసుకొని రావాలి. సో ఇదొక లగేజ్ అండ్ ఇదొక లగేజ్ కంపల్సరీ మొయ్యాల్సిందే. అండ్ యాక్చువల్గా ఇది చాలా తక్కువ లగేజ్ నేను మోసేది. ఇంకో పెద్ద బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది చూడండి, స్టెప్స్ ఎక్కాలి దిగాలి, కష్టం అవుతుంది చాలా. కానీ పైసలు వస్తే ఆ కష్టం మొత్తం తెలియదు. బండి చూడండి, 2 days వర్క్కి వెళ్ళలేదు, చెత్త చెత్తగా తయారైంది బండి. బయలుదేరిపోదాం డ్యూటీకి. ఓకే, జస్ట్ మిస్. ఇప్పుడు వెళ్ళింది కదా ఆటో వాడైతే నాకు జస్ట్ మిస్, 1 second లో గుద్దేసేవాడు. సో మీరు రోడ్డు పైన వెళ్తుంటే జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి. గల్లీలలో మాత్రం చాలా స్పీడ్ గా అయితే వెళ్ళకండి చిన్న చిన్న గల్లీలలో, ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు, లేదంటే ఎలా ఆటోస్ ఎక్కడ నుండి అక్కడ నుండి వచ్చేస్తాయి. సో గల్లీలలో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి. మీకు రిస్క్ వద్దు, ఎదుటి వాళ్ళకి రిస్క్ వద్దు. ఓకే, చలో మనమైతే స్టార్ట్ అయిపోదాం. బండి అయితే ఆఫ్ చేసేసా, స్టార్ట్ అయ్యింది. సో గాయస్ మనమైతే వెళ్ళాలి. 12 kilometers చూపిస్తోంది. ఇక్కడ నుండి 12 kilometers ఉంది మా ఇంటి దగ్గర నుండి. సో 28 minutes to 30 minutes అయితే పడుతుంది. అంత లాంగ్ ట్రావెల్ చేసి వెళ్ళాలి. చూడండి అక్కడెక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా, ఈ రోడ్లో మాత్రం స్లోగా వెళ్ళాలి. మెయిన్ రోడ్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా ఓకే. సో గాయస్ నాకైతే కొంచెం వ్లాగ్స్ అని నేర్చుకుంటున్నా. నాది నేనే షూట్ చేసుకోవాలి, నాకు నేనే ఎడిట్ చేసుకోవాలి, అండ్ నాకు నేనే డ్రైవ్ కూడా చేయాలి, వర్క్ కూడా చేయాలి, ఇంట్లో పని కూడా చేయాలి. ఓకే, అంత ఈజీ కాదు, కానీ ట్రై చేస్తున్నా. ట్రై కాదు, ది బెస్ట్ ఇవ్వడానికి అయితే చూస్తున్నా. అందరైతే నన్నే చూస్తున్నారు, చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది అందరు చూస్తుంటే. బ్లాగ్స్ చేయడం మాత్రం కష్టమే, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు. సో వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే సిగ్నల్ పడింది, ఇక్కడ నుండి అయితే మళ్ళీ 9 kilometers చూపిస్తుంది. ఫుల్ ఎండ ఉంది, ఫుల్ ఎండ. సడన్గా వీళ్ళని చూసి అయితే నా చిన్నప్పుడు మెమొరీస్ అయితే గుర్తొచ్చాయి. మేము ఇలాగే వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. క్లయింట్ 2 o'clock బుకింగ్ ఉంటే 2:30 వరకు రమ్మనింది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఎక్కడైనా ఎండలో వెయిట్ చేయాలి. అసలు ఏంటో అర్థం కాదు, ఎందుకు బుక్ చేసుకుంటారో కూడా తెలియదు. మరి 2 o'clockకి హాఫ్ అన్ అవర్ ఇంకా పిచ్చిదాని లేక నేను రోడ్ల మీద తిరగాలి. ఇప్పుడు వెళ్తున్నా, ముందే చెప్పొచ్చు కదా 2:30కి రావాలని. అసలు ఎంత కోపంలో ఉన్నా ఇలాంటి క్యూట్ క్యూట్ ఫేసెస్ చూసేసరికి కోపం అంతా పోతుంది. చూడండి, ఇక్కడ నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఆ మేక అరుపులు వింటుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో నాకైతే. ఇదే మనం ఫస్ట్ సర్వీస్ వచ్చేసిన సొసైటీ చూడండి. మనం ఇక్కడికైతే వెళ్ళిపోవాలి. పార్కింగ్ ఇక్కడే ఉందన్నారు. ఇక్కడ ఉంది పార్కింగ్ అయితే. పార్క్ అయితే ఇక్కడ, బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోదాం.
ఇది ఒకటే బ్యాగ్ కాదు, డిక్కీలో ఇంకో బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ కూడా తీసుకొని మనం వెళ్ళాలి. ఓకే గాయ్స్, ఇదొక బ్యాగ్ ఒక చేతిలో, ఈ బ్యాగ్ ఒక చేతిలో పట్టుకోవాలి కాబట్టి వీడియో తీయడానికి అవ్వదు. సో సర్వీస్ లిఫ్ట్లోకి వెళ్ళినాక ట్రై చేద్దాం. ఇదైతే ఫస్ట్ సర్వీస్ ఈరోజు. సో ఇది అయిపోయాక మళ్ళీ కలుద్దాం. నేను లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇవి రెండు నార్మల్ లిఫ్ట్. సో లిఫ్ట్ లోకి వెళ్ళి మాట్లాడదాం. అక్కడ చూడండి ఒక స్విగ్గీ అన్న కనిపిస్తున్నాడు కదా. సో సో ఇందాక ఒక ఈ మేబీ అపార్ట్మెంట్ మెంబర్ అనుకుంటా. సో మమ్మల్ని చూసి చిచ్చి ఆ లిఫ్ట్ లో వెళ్ళండి అని ఇలా చిచ్చి ఆ లిఫ్ట్ లో వెళ్ళండి అని ఇలా పంపించేస్తుంది. అంటే మేము మనుషులం కాదా? మాకు వాళ్ళకు ఉన్నది ఒకటే రక్తం కదా, మనుషులం కాదా? అట్లెందుకు అంటారు? ఏంటో లేని అర్థం కాదు. కానీ ఇప్పుడైతే నేను ఫ్లోర్కి వచ్చేసా, వెళ్ళాలి. సో సర్వీస్ అయిపోయాక మళ్ళీ మాట్లాడుకుందాం. టైం అయితే అయిపోయింది 2:30. సో వచ్చేసాను. ఇప్పుడైతే ఈ సర్వీస్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సర్వీస్కి వెళ్దాం. చూడండి సర్వీస్ లిఫ్ట్ ఎట్లా ఉంటుందో. సో నెక్స్ట్ బుకింగ్ అయితే 5 o'clock ఉంది. ఇప్పుడైతే టైం 4:40 అవుతుంది. 20 minutes టైం ఉంది మనకి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళి ఆ సర్వీస్ కూడా ఫినిష్ చేసుకుందాం. సో గాయ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ బుకింగ్కి వెళ్తున్నాం. 5 o'clock బుకింగ్. ఇక్కడ నుండి ఒక 15 minutes దూరం ఉంది. 15 minutes వెళ్ళిపోవచ్చు. సో 5 to 7 అవుతుంది, అక్కడే 2 hours టైం పడుతుంది. సో ఆ బుకింగ్ తర్వాత ఈరోజు మొత్తం నా సేవింగ్ అంటే నాకు ప్రాఫిట్ ఎంతనో నేను లాస్ట్లో చెప్తాను, చూస్తూ ఉండండి. ఫుల్ ఆకలి అయితే అవుతుండే, ఇంకా పానీపూరి కనిపిస్తే ఆగలేదు, తినేసా. అండ్ దెన్ చెరుకు రసం అయితే తాగేసా. ఇది బండి చూస్తుంటే నా చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి. అలా ఒక సిప్ వేసేసా, ఇంకా సిప్ వేసేసి స్టార్ట్ అయిపోయా మళ్ళీ వర్క్కి. ఇదే మనం వచ్చిన సర్వీస్ చేయాల్సిన హౌస్ చూడండి. సో సర్వీస్ అయ్యాక మాట్లాడుకుందాం. ఇక్కడైతే నా లిప్స్టిక్ ఊడిపోయింది, అందుకని నోరు ఇలా చేస్తున్నాను. సో గాయ్స్, ఇప్పుడైతే ఈ బుకింగ్ కూడా అయిపోయింది. టైం అయితే 6:40 అయ్యింది. సో ఇంటికి వెళ్ళాక ఈరోజు ఏమేమి వర్క్ చేశాను, ఎంత పేమెంట్ వచ్చింది, ఆ పేమెంట్లో నాకు ఎంత సేవ్ అయ్యింది అని చెప్తా. ఓకే, ఇప్పుడైతే గేట్ వేసేయాలి. చలో గాయ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం. ఏదైనా వ్లాగ్ తీస్తుంటే చాలా వియర్డ్గా చూస్తారు. బండి అయితే స్టార్ట్ అయింది, ఇంకా మనం బయలుదేరిపోదాము. ఎంత చీకటి అయిపోయిందో, అప్పుడే 6:45 అవుతుంది, అప్పుడే చీకటి అయిపోయింది. సో గాయ్స్, ఇప్పుడైతే వచ్చేసాము మా కాలనీలో, మీన్స్ మా కాలనీ దగ్గరలోకి. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. ఇక్కడైతే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వెలుతురుంది. అంత చీకటి వరకు పని చేయాల్సి వస్తుంది. ఏమనుకున్నారు మరా నేను వికిత అంటే?
చూడండి ఎంత చీకటి ఉంది. हाय बोलो हाय. हाय किसको बोलना अपन? इधर है उन लोग अंदर. अंदर है हाय. హాయ్. సో చూడండి ఇప్పుడు మా చుట్కి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడ. మీకు చూపిస్తా. అదిగోండి మా చిట్కమ్మ వెయిట్ చేస్తుంది నా కోసం. ఇంతే ఎదురు చూస్తూ కూర్చుంటుందండి డైలీ. దీనికోసం అయితే పరిగెట్టుకుంటూ రావాలి ఇంటికి ఎక్కడున్నా కానీ. ఎంత కోపంలో ఉన్నా మనసు చల్లగా అయిపోతుంది దీన్ని చూస్తే. చిక్కమ్మా చిక్కములు 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 చూడు చూడు ఎంత సంతోషం దీనికి నేను వస్తే ఎంత సంతోషం. అబ్బా 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 అబ్బులు ఇంకా ఇంటికైతే వచ్చేసా. ఆటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అల్లరి 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 చేస్తారు ఇంకా ఫుల్గా. మేము ఏమేమి వంటలు చేసామో చూపిస్తాను రండి. మేము చేసిన వంటలు అప్పడాలు, ఆనియన్స్, సాంబారు, ఆలు కుర్మా అండ్ పూరీలు అండ్ పెరుగు. చలో గాయ్స్ బాయ్. ఎడిటింగ్ చేస్తుంటే ఎక్కరిస్తున్నాడు గాయ్స్. ఎందుకు ఎక్కరిస్తున్నా? ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఎక్కరిస్తున్నా ఎందుకు చెప్పు. ఎక్కరిచ్చినావు ఇప్పుడు. నేను కూడా నీకు ఎక్కరియాలా? అబ్బా అబ్బా నువ్వా మొహం చూపి ఒకసారి నీది. ఎంకరేజ్ చేస్తాడంట. ఎంకరేజ్ చేయడం ఏం చేయడు గాయస్, అంతా ఎక్కరిస్తూ ఉంటాడు. ఈరోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి ఒక బుకింగ్లో 900 మిగిలింది, ఒక బుకింగ్లో అయితే 700 మిగిలింది. టోటల్గా వచ్చేసి నాకు 1600 ఈరోజు ప్రాఫిట్. సో థ్యాంక్ యూ.